హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 18వ వారం నామినేషన్స్లో భాగంగా హౌస్లో ఉన్న 9 మందిలో ఏకంగా 8 మంది నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, అవినాష్, పృథ్వీరాజ్, టేస్టీ తేజ. ఇక ఈరోజు ఉదయం వరకు ఈ 8 మందికి జరిగిన ఓటింగ్ని ఒకసారి పరిశీలించినట్లయితే మొదటి స్థానంలో గౌతమ్ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. గౌతమ్కి ఇప్పటి వరకు 28% ఓటింగ్ అయితే జరిగింది. ఇక రెండవ స్థానంలో నిఖిల్ కొనసాగుతున్నాడు. నిఖిల్కి ఇప్పటి వరకు 18% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పాలి. అయితే గౌతమ్తో పోల్చుకుంటే నిఖిల్కి ఓటింగ్ చాలా తేడా ఉంది. అయితే దాన్ని వచ్చే రోజుల్లో కవర్ చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఇక మూడవ స్థానంలో నబీల్ కొనసాగుతున్నాడు. నబీల్కి కేవలం ఇప్పటి వరకు 13% ఓటింగ్ మాత్రమే కొనసాగుతుంది. నబీల్ ఆటలో ఫైర్ చూపించకుండా గొడవల్లో కానీ ఏదైనా లాజిక్లెస్ పాయింట్స్లో కానీ లాజిక్స్తో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు చేయడంతో తన గ్రాఫ్ తానే తగ్గించుకుంటున్నాడు. ఇక 4వ స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణకి 10% ఓటింగ్ అయితే జరుగుతుంది. ప్రేరణ ఇంట్లో ఎన్ని గొడవలు పడ్డా ఎన్ని తప్పులు చేసినా తన ఓటింగ్ మాత్రం పదిలంగా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో విష్ణుప్రియ కొనసాగుతుంది. విష్ణుప్రియకి ఈ వారం ఇప్పటి వరకు 9% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 6వ స్థానంలో అవినాష్ కొనసాగుతున్నాడు. అవినాష్కి 8% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవచ్చు. అవినాష్కి కూడా అంత తక్కువగా ఏం ఓటింగ్ జరగడం లేదు. 8% ఓటింగ్ అంటే దాదాపుగా మంచి ఓటింగ్ అని చెప్పవచ్చు. ఇక 7వ స్థానంలో పృథ్వీరాజ్ కొనసాగుతున్నాడు. పృథ్వీరాజ్కి 7.5%. పృథ్వీరాజ్కి 6.5% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో కొనసాగుతున్నాడు టేస్టీ తేజ. టేస్టీ తేజకి ఇప్పటి వరకు 6% ఓటింగ్ మాత్రమే జరిగింది. మరి ఈ వారం జరిగిన ఓటింగ్ని బట్టి చూస్తే డేంజర్ జోన్లో అవినాష్, పృథ్వీరాజ్, టేస్టీ తేజ ఈ ముగ్గురు ఉన్నారు అని చెప్పవచ్చు. మరి ఈ ముగ్గురులో ఎవరు ఈ వారం డబుల్ ధమాకా భాగంలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారని మీరు భావిస్తున్నారో వారి పేర్లని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.